హర్షవర్ధన్ గారు, ఇప్పుడు ఎమోషన్స్ని మనమైతే కంట్రోల్ చేసుకోలేం కదా. సో అయితే ఈ రోబోటిక్ అయితే మేనేజ్ చేస్తుంది అంటారు కదా. సో దాని గురించి ఒక సింపుల్ వ్యూ చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు హ్యూమన్స్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్, రైట్? సో ఆబ్వియస్లీ మనకు ఎమోషన్ లేకుండా అనేది జరగదు. సో ఇప్పుడు ఎమోషన్ అనేది స్టాక్ మార్కెట్కి సంబంధించిన మెయిన్ 2 ఎమోషన్స్ ఏంటి? ఒకటి ఫియర్, ఒకటి గ్రీడ్. సో ఈ 2 ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి అంటే హ్యూమన్స్ బీయింగ్స్ వల్ల ఎవరికి సాధ్యం కాని పని. ఎందుకంటే చెప్పాను, మన ఎమోషనల్ బీయింగ్స్ ఇంపాసిబుల్ కేసు అది. సో అప్పుడు ఏం చేస్తాం, మనకి మెషిన్స్కి అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్స్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఎక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయల నుంచి 50 రూపాయలకి వెళ్ళిద్ది అన్న విషయం మనకు తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను మామూలుగా మా క్లయింట్స్ కానీ వీడియోస్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో, యూ కెనాట్ ప్రిడిక్ట్ స్టాక్ మార్కెట్, యూ షుడ్ నాట్ ప్రిడిక్ట్. మనం ప్రిడిక్ట్ చేయకూడదు, ప్రిడిక్ట్ చేయలేము కూడా. సో అటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 10 రూపాయల నుంచి 20 రూపాయలకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసేసుకుందాం అని తొందరలో మనం చేసుకుంటాం, ఎమోషన్స్ వచ్చేసినాయి అక్కడ. అలా కాకుండా 10 రూపాయల నుంచి 5 రూపాయలు పడిన తర్వాత కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. కానీ 10 రూపాయల దాకా 5 రూపాయలు పడగానే మనం లాస్ బుక్ చేస్తాం, ఇమీడియట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇప్పుడు ఎమోషన్స్ వల్లే మనం అక్కడ లాస్ చేస్తాం. అదే మనం ఏం చేసాం, ఆల్గోలో పెట్టేసాం, నాకు 5 రూపాయల కంటే 6 రూపాయల కంటే వద్దని. ఇప్పుడు 5 రూపాయల దాకా వెళ్ళిపోయి మళ్ళీ అమ్మటనే బౌన్స్ బ్యాక్ అయింది, ప్రాఫిట్లోకి వచ్చేసాం కదా. ఆ ఎమోషన్ హ్యూమన్లో లేదు, మనం తెలియదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా రూల్స్ ప్రకారం పర్ఫెక్ట్గా స్ట్రాటజీ కన్సిస్టెంట్గా ఉంటే మనకి మనీ వస్తుందని నాకు తెలుసు. ఆ స్ట్రాటజీ యొక్క డ్రాడౌన్ ఏంటి, ప్రాఫిటబిలిటీ ఏంటి, సక్సెస్ రేట్ ఏంటి అన్నీ తెలుసు. కాబట్టి ఇంకా వదిలేస్తాను, దాన్ని డిస్టర్బ్ చేయను. ఏమైనా కానీ డిస్టర్బ్ చేయకూడదు కూడా. ఎందుకు, ఒకసారి ఒక రూల్ పెట్టుకుంటే దాని ప్రకారంగా మనం వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాను, నేను స్టాక్ మార్కెట్లో అక్కడ ప్రైస్ ఏంటో చూడట్లేదు కదా. సో ఆబ్వియస్గా అది మన స్ట్రాటజీకి తగినట్టుగానే ట్రేడ్ చేసేది, కానీ దానికి ఎమోషన్స్ ఉండవు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే నీజర్ రియాక్షన్స్ వస్తుంటాయి మార్కెట్లో, సడన్గా పడిపోవటం. ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోడ్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను ఇందులో. అప్పుడు సడన్గా పడింది అనుకోండి, ఇది ఫేకా కాదా, లేదా సడన్గా స్పైక్ ఇచ్చింది అనుకోండి, ఇది ఫేకా కాదా అనేది డిసైడ్ చేస్తుంది మన ఆల్గోలో. అప్పుడు అది స్పైక్ వచ్చి మళ్ళీ ఏమంటే రిటర్న్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఓకే అది సస్టైన్ అయిన తర్వాత మాత్రమే ఇది కరెక్టే కాదా అనే విషయాన్ని అర్థం చేసుకుని అప్పుడు మాత్రమే బై చేయాలా, సెల్ చేయాలా, స్టాప్ లాస్ తీసుకోవాలనేది ఆల్గో ట్రేడింగ్లో డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద స్ట్రాటజీ హౌ యూ డిజైన్. మీరు స్ట్రాటజీని ఏ విధంగా డిజైన్ చేసి ఉంటారో, డెవలప్ చేసి ఉంటారో దాని మీద ఉంటుంది. సో రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. కొంతమంది మూవింగ్ క్రాస్ ఓవర్ అంటారు, కొంతమంది ప్రైజ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ పాపులర్ స్ట్రాటజీ ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్ అయితే నాకు బై చేయి, లేకపోతే ఫస్ట్ 15 minutes క్యాండిల్ కింద బ్రేక్ చేస్తే సెల్ చేయాలి. సో ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం, ఈ మధ్యలో వచ్చేసి బ్రేక్ అయింది మళ్ళీ అవదేమో, కిందకు వచ్చేసిద్దేమో అని మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగింది హ్యూమన్స్ చేయలేరు. సో ఆబ్వియస్గా మనం ఆల్గో ట్రేడింగ్లో పెడితే మీ రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. కొంతమంది ఉంటారు ఆబ్వియస్గా సైకాలజీని ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకునే అర్థం చేసుకునే వాళ్ళు, మనకి దీన్ని ఆల్రెడీ పట్టు సాధించాం, రూల్ లాస్ అయినా పర్లేదు మనం ఇద్దాము, ప్రాఫిట్ నెక్స్ట్ టైంలో తీసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేయగలరు. మిగిలిన వాళ్ళు చేయలేరు. కాబట్టి ఆబ్వియస్గా మనం ఆల్గో మీద డిపెండ్ అయితే మన ప్రాఫిటబుల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. అయితే ఒక ఆల్గో ట్రేడింగ్ ప్రోగ్రామర్గా మరి ఆల్గో ట్రేడింగ్ ఉపయోగించుకోవాలంటే దానికి ఎంత ఛార్జ్ చేస్తారు? సో ఇట్ డిపెండ్స్, ఆల్గో ప్రోగ్రామర్ కదా లేకపోతే ఆల్గో సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామర్. సో మార్కెట్లో చాలా ఉన్నాయి. ప్రోగ్రామర్గా జనరల్గా ఫ్రీలాన్సింగ్ కూడా మీకు దొరుకుతారు, కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మీకు ఆ కాంప్లెక్సిటీని బట్టి, స్ట్రాటజీ యొక్క కాంప్లెక్సిటీని బట్టి 20,000 నుండి 50,000 బేసిక్గా ఉంటుంది. ఇంకా బాగా కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటే కొంతమంది 1 lakh దాకా కూడా ఛార్జ్ చేస్తారు. అంటే మీరు డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఉందనుకోండి, 50-20 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయితే బై చేయాలి, మళ్ళీ ఇటు క్రాస్ అయితే సెల్ చేయాలి. సో ఇది సింపుల్. దీనికి ఒక 20,000-25,000 ఛార్జ్ చేయొచ్చు. అలా కాకుండా నాకు 15 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, తర్వాత దానికి స్టాప్ లాస్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత రివర్సల్లో ఇలా సెల్ చేయాలి అని ఇలా కాంప్లెక్సిటీ ఉంటుంది. సో ఆ కాంప్లెక్సిటీని బట్టి మీకు ఛార్జ్ అనేది ఉంటుంది. బేసిక్గా అయితే 20 నుండి 25,000 బేసిక్ అయితే అయిపోతుంది. 20 to max 50,000 వరకు మీకు ప్రోగ్రామర్స్ అనేది అవైలబుల్గా ఉన్నారు. అయితే ఆల్గో ట్రేడింగ్ పేరుతో బయట కొన్ని మోసాలు, కొన్ని ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి కదా. సో దాని గురించి మీరేం చెప్తారు మరి? సో ఆల్గో ట్రేడింగ్ కాదు, అసలు స్టాక్ మార్కెట్లోనే మెయిన్గా స్కామర్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు. ఎస్పెషల్లీ కరోనా 2020 బ్యాచ్ అనమాట. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి అందరు ఇంట్లో ఉన్నారు కదా, సక్సెస్ఫుల్గా డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి అందరూ వీళ్ళు వచ్చారు. సో అప్పుడు మీకు ఏంటంటే, ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఇప్పుడు
సూట్ వేసుకుని స్టెథోస్కోప్ మెడలో పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నన్ను డాక్టర్గా ఈ ఆపరేషన్ ఎలా చేయాలని అడిగితే నేను చెప్తా గూగుల్ చేసి. అవునా కదా, సింపులే కదా. కానీ నేనేంది స్టాక్ మార్కెట్ అనలిస్ట్, నేను డాక్టర్ని కాదు. కానీ స్టెథోస్కోప్ వేసుకున్నంత మాత్రం నేను డాక్టర్ని ఎలా అయిపోతాను? అప్పుడు నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ట్రాక్ రికార్డ్ ఏంటి, కరెక్టా కాదని చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇంటర్వ్యూ చేశారు, మేము ఎన్నో ఇంటర్వ్యూస్ మీరు చూసాం, మాకు తెలుసు మీ ట్రాక్ రికార్డ్ ఏంటని. సో ఆబ్వియస్గా దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను హైర్ చేసుకోలేదు. అలాగే స్టాక్ మార్కెట్లో ఈజీ వే ఏంటంటే ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తారో వాళ్ళని మాత్రమే నమ్మాలి. మిగిలిన వాళ్ళందరూ స్కామర్స్. మీరు కూడా చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, గూగుల్లో 4 చదివేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి అందరూ చెప్పేస్తున్నారు. సో ఆల్గో ట్రేడింగ్ కాదు, ఫస్ట్ ఈ స్టాక్ మార్కెట్లోనే స్కామర్స్ ఎక్కువైపోయారు ఇండియాలో. ఎస్పెషల్లీ ఈవెంట్ మేనేజర్ అని నన్ను ఈవెంట్ మేనేజర్ కోసం నన్ను కాల్ చేసిన ఒక అతను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి స్కామ్స్ మొదలెట్టాడు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనపడదు అది. సో ఇవన్నీ మాకు తెలుస్తాయి, ఫీల్డ్లో మేము ఉన్నాం కాబట్టి. పాపం జనరల్ పీపుల్కి తెలియదు అవన్నీ. సో ఇలాగ ఇవన్నీ స్కామ్స్ అనేది ఎక్కువైపోయినాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకటి, ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తారో పర్ఫెక్ట్గా. ఇప్పుడు లాస్ట్ టైంలో 3 months నుంచి జరిగిన ఆల్గో ట్రేడింగ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లైవ్లో చూపించాను. ఇది ఒకటే కదా, 2018 నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తూనే వచ్చాను నేను. సో ఇండియాలో కానీ ఎవరు ఇంతవరకు అలా చూపించారు. కొంతమంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు నేను చూశాను. సో తెలుగులో అసలు ఎవరు లేరు, ఒకళ్ళిద్దరు ఉన్నారు చూశాను. ఓకే ఫైన్, గుడ్ పీపుల్. సో మిగిలిన ఇది ఏంటంటే రెస్పాన్సిబుల్గా మనం కూడా తీసుకోవాలి. పీపుల్ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మ్యాన్ హోల్ ఉంది, మనం ఆబ్వియస్గా మనం చిన్న హెల్ప్ చేస్తాం కదా, మూసేంటారు బాబు, తర్వాత లేకపోతే నెక్స్ట్ ఎవరైనా వచ్చి పడతారని. సో అదేవిధంగా ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తారో వాళ్ళు మాత్రం మీరు వాళ్ళని ట్రస్ట్ చేసి ఛాన్స్ తీసుకుంటే ఓకే. అలా కాకుండా ఎవరు పడితే ఆడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి స్టాక్ మార్కెట్ అని హెడ్డింగ్లు పెట్టేస్తే అది వాళ్ళకే నష్టం, అది వాళ్ళ కర్మది. మనం ఏం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆల్గో ట్రేడింగ్లో ఎటువంటి మోసాలు ఉంటాయి, సో ఆ మోసాలు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, సో వాటిని గుర్తించి ఎట్లా సేఫ్ జోన్లోకి రావాలి అనే విషయం గురించి కూడా మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.